హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యశోధరాయణం అనే గ్రంథం ద్వారాగా మనము జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే వీళ్ళు యశోధర మాత, ప్రజాపతి మాత ఇంక ఇలాగా ప్రతి గ్రామం తిరుగుతూ ఆధ్యాత్మిక బోధనలు ప్రతి ఒక్కరికి అందిస్తూ వాళ్ళ యొక్క సేవా ప్రాముఖ్యతను అందిస్తూ ఉన్నారు. అయితే ప్రతిరోజు కూడా వాళ్ళు ఉదయం పూట సుప్రభాత గీతం పాడుకుంటారంట. అది నిన్న చదువుకున్నాం ఫ్రెండ్స్. అయితే దాన్ని మరొకసారి మనము చదువుకుందాం ఫ్రెండ్స్. రక్షణ అవసరమైన వారికి మనం సంరక్షకులుగా ఉందాం. మార్గంలో ఉన్న వారికి మార్గదర్శిగా ఉందాం. వరదను దాటాలనుకునే వారికి వారధిగా, పడవగా ఉందాం. అంధకారంలో ఉన్న వారికి మనం దీపకాంతిగా ఉందాం. అలసిపోయిన వారికి విశ్రాంతినిచ్చే ఆశ్రయంగా ఉందాం. అస్వస్థతో ఉన్న వారందరికీ కూడా స్వస్థతనిచ్చే ఔషధంగా ఉందాం. పుష్కలంగా పరిమళించే పూల పందిరిలా ఉందాం. అద్భుతాలన్నీ కూడా పెంచే కల్పవృక్షంలా ఉందాం. సకల ప్రాణులను సంక్షేమానికి జీవనోపాధిగా ఉందాం. జీవన పరమార్థమైన దివ్య జ్ఞాన ప్రకాశంగా ఉందాం. సమస్త మానవాళి దుఃఖం నుంచి విముక్తి పొందే వరకు కూడా అందరూ ఆత్మజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులై వర్తిల్లే వరకు కూడా భూమి ఆకాశాలన్నింటినీ కూడా సాక్షిగా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ యొక్క గీతాన్ని పాడుకుంటూ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఇక ఈరోజు బోధి సత్వ అనే దాని గురించి మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక సంవత్సరాలు గడిచిపోయాయి. సూర్యరశ్మి మరింత ప్రకాశవంతంగా లోపలికి ప్రవేశిస్తుంటే యశోధర తిరిగి కొనసాగించింది. ఎదురు చూస్తున్న చాతక పక్షికి సమాధానం దొరికింది. బుద్ధుని సంఘ నియమాల ప్రకారం అందించబడిన సాధనలతో మన మహిళా సమూహం ఎదిగి చక్కని పరిణితి సాధించింది. బౌద్ధ సంఘం మహోన్నతమైనది. ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం పరితపిస్తూ అద్భుతమైన ధర్మాన్ని బోధిస్తుంది. మహాప్రజాపతితో పాటు మరొకరు లేదా ఇద్దరు భిక్షునులు పరిపూర్ణమైన అరిహంతులుగా కీర్తి గడించారు. కానీ నేను ఇప్పటికీ కూడా ఆయన పదాన్ని పరిపూర్ణంగా స్వీకరించనే లేదు. ఆ ముఖంలో చిలిపితనంతో నిండిన చిత్రమైన నవ్వు వెలువరిస్తుందంటే ప్రజాపతి మాత ఇంకా మరొక ఇద్దరు భిక్షులు అన్నమాట. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక సేవను కొనసాగిస్తూ ఈ యొక్క బోధనలు ఇంకా విశాలంగా ఇంకా అర్థమయ్యేలా ప్రతి ఒక్కరికి బోధించడం వల్ల ఆ యొక్క సాధనలు ఎంతో నియమ ప్రతిష్టలతో వాళ్ళు చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎంతో అద్భుతమైన పరిపూర్ణమైన అరిహంతులుగా కీర్తిని గడించారంట. అంటే అరిహంతులు అంటే బౌద్ధ భిక్షులు అన్నమాట. బౌద్ధ భిక్షులు అంటే మహిళలందరికీ కూడా ఒక పెద్ద గురువుల కింద వాళ్ళు కీర్తి గడించారన్నమాట. అయితే ఈ సదరమాత చెప్తున్నారు. కానీ నేను మాత్రం ఇప్పటికీ కూడా అటువంటి పరిపూర్ణంగా నేను ఆ పదం చేకూర్చనే లేదని చెప్పేసి కొంచెం చిలిపిగా నవ్వుకుంటూనే చెప్తుందన్నమాట. మా పూదోటలో రెండవసారి బుద్ధుడిని కలుసుకున్నప్పుడు ఆయన నాతో, ప్రియమిత్రమా, ఇద్దరం బయటకు వెళ్ళి మనం అనుసరించిన ఈ రెండు మార్గాలను ఏకం చేసి జంటగా అందరికీ బోధిద్దాం అని చెప్తే ఎలా ఉండేదో అని నేను ఎప్పుడూ ఊహిస్తూ ఉంటానంట అని చెప్తుందన్నమాట మాత. బుద్ధుడు వాళ్ళు మళ్ళీ పూల తోటలో కలుసుకున్నారు కదా. అలా కలుసుకున్నప్పుడు మనమిద్దరం కూడా కలిసి బయటికి వెళ్ళి ఈ రెండు మార్గాలని కూడా ఏకం చేసి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మనము చెప్తే ఎలా ఉంటుందని చెప్పేసి కనీసం ఆయన అంటారేమో నేను అనుకున్నానని చెప్పేసి ఊహించుకుంటుంది అన్నమాట. అలా ఊహించుకునేదాన్ని అని చెప్పేసి ఆమె మాటను శ్రద్ధగా వింటున్న మేమంతా కూడా ఒకరి ముఖాలను ఒకరు చూసుకున్నాం. నిజమా, నమ్మలేనట్లు ప్రశ్నార్థకంగా చూస్తున్నాం. మా ముఖాలను చూసి గలగల నవ్వేసింది యశోధరమాత. మేము కూడా నవ్వులతో పాటు శృతి కలిపాం. అప్పుడు మరెంతో బాగుండేది కదా, ఆ మార్గం ఇంకా ఎంత బాగుండేదో కదా అనేసి మళ్ళీ ఆనందంగా చెప్తున్నమాట యశోధమాత. ప్రజాపతి మాత చాలా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఊపిరి చాలా అరుదుగా తేలికగా తీసుకుంటున్నారు. యశోధర ఆవిడ నుదుటిని చెంపలను నిమురుతూ చేతులను పొదివి పట్టుకోవటంలో ఆత్మీయత వ్యక్తం అవుతుంది. ప్రజాపతి మాత ఒక్క క్షణం కళ్ళు తెరిచి విచారంగా చూస్తున్న యశోధర కళ్ళల్లోకి ప్రేమపూర్వకంగా చూశారు. కొత్తగా వచ్చి చేరిన మహిళలతో మీ అందరితో కలిసి బుద్ధుని సంఘంలో పనిచేస్తూ వచ్చాను. 1 వారం క్రితం ప్రజాపతి తీవ్రమైన అస్వస్థకు లోనయ్యారు. ఆవిడ కుదుట పడటానికి మనం చేయగలిగింది ఏమీ లేదని తేలిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆవిడ నా దగ్గరకు వచ్చినట్లుగా ఇప్పుడు తన దగ్గరకు వచ్చి మంచం పెట్టిన ఆవిడను కంటికి పాపలా చూసుకుంటూ ఉంటున్నాను. మృత్యుదేవత తీసుకెళ్లే వరకు తనతోనే ఉంటాను. బుద్ధుడు సుదూరాన
సుదూరాన ఉన్నారు. ఆయనను రమ్మని ఆవిడ అడగరని నాకు తెలుసు. ఆమెతో కలిసి ఉండటానికి నా పనులన్నీ పక్కన పెట్టేశాను. కృతజ్ఞత, ప్రేమలతో నిండిపోయి ఈ క్షణాలను సంపూర్ణంగా గడపటానికి మించినది మరేమీ లేదు కదా అనేసి యశోధరమాత చెప్తున్నారన్నమాట. ఏంటంటే తనకు చేయవలసిన పనులన్నీ కూడా పక్కన పెట్టేసి తన అత్తగారైనటువంటి ప్రజాపతి మాతను ప్రేమగా కృతజ్ఞతతో చూసుకోవాలని చెప్పేసి తనతోటి సంపూర్ణంగా గడపడానికి మరి ఇంకా నిర్ణయించుకుందన్నమాట. అలాగా జ్ఞాపకాలను ఇలా పంచుకోవటం వల్ల జీవితాలు సన్నిహితంగా మారాయి. ఆవిడ జీవితమే కాకుండా దివ్య సమూహాల వల్ల మనందరి జీవితాల్లో కూడా గాఢమైన అంతర్మౌన స్థితిని అనుభూతిని చెంది స్పష్టమైన పారదర్శకమైన విధంగా సరైన వాక్కును మరి అలాగే సరి అయిన శ్రవణం కూడా సాధన చేశాం. మనమంతా మళ్ళీ సరి అయిన అనుబంధాలలో ఉన్నాం. మన ప్రియాతి ప్రియమైన ప్రజాపతి మాత నా హృదయంలోకి లోతుగా తొంగి చూసి అన్ని శక్తులు సన్నగిల్లిపోయినప్పటికీ తనలో బలీయంగా పెంపొందించుకున్న మనోశక్తిని నాలో నింపారు. బుద్ధుడు వదిలిపెట్టడం వల్ల కూడగట్టుకున్న దుఃఖాన్ని గురించి మాట్లాడించి ఇన్నాళ్ళు నేను ఏనాడూ విడుదల చేయకుండా దాచి ఉంచుకున్న దుఃఖ భారాన్ని తొలగించారు. ఆవిడ నన్ను బోధిసత్వాన్ని సంబోధించారు. అంటే జ్ఞానోదయమైన నిర్వాణాన్ని పొందకుండా నిలిచిపోయిన వారు అని అర్థం. అయితే మన జీవితాలను సునిశ్చితంగా యథాతథంగా దర్శించి ఆవిడ ఈ అభిప్రాయానికి వచ్చారు. అదే ఆవిడ చెప్పారు. యశోధర కళ్ళల్లోకి నీళ్లు సుడులు తిరుగుతుండగా ప్రజాపతి మాత మాటలను యథాతథంగా వెళ్ళవేసింది. మనందరి జ్ఞానోదయ మార్గంలో సజీవంగా ఉండటానికి నువ్వు ఎంతగానో కష్టపడ్డావు. సరైన బాంధవ్యాలను ముందుకు తీసుకురావటానికి అందరితోనూ మమేకమైపోయావు. అయితే ఈ ప్రవేశ ద్వారం మూసుకుపోతుంది అనేది నిగూఢమైన రహస్యం. దీన్ని మనమంతా కలిసి సజీవంగా సచేతనంగా మార్చాలి అని చెప్తూ ఇంకా ప్రియమైన యశోధర, నువ్వు నీ జీవిత గాథను అందరికీ చెప్పి తీరాలి. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సావధానంగా సంపూర్ణంగా ఆలకించాలి, గుర్తుపెట్టుకోవాలి. నిన్ను నీ కథను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ప్రజాపతి మాత యశోధర మాతతో చెప్తున్నారన్నమాట. యశోధర మాత నీ కథను ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలంటే ఆమె కథ అంటే ఏంటి, ఇప్పుడు ఇదంతా కూడా ఆమె స్టోరీ కదా. తను భర్త వదిలేసి వెళ్ళిపోయినందుకు ఎంత దుఃఖపడిందో, అలాగే కొడుకు కూడా దూరం అయిపోయినందుకు ఎంత బాధపడిందో, ఆ బాధలన్నింటి ఆ దుఃఖంలోంచి తేరుకొని ఆధ్యాత్మికంగా ఎలా ఎదిగారో అలాగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా అంతటి జ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ప్రజాపతి మాత యశోధర మాతతో చెప్తున్నారన్నమాట. ఇక నిర్వాణం. యశోధర ప్రశాంతంగా కూర్చుని ఉంది. ప్రజాపతి మాత చివరిసారిగా కళ్ళు తెరిచి చూసి శాశ్వతంగా కన్ను మూయటాన్ని గమనిస్తూ ఉంది. ప్రజాపతి మాత అనంత లోకాలకు చేరినప్పుడు యశోధర శోకతప్తమైన హృదయంతో మరోసారి జీవితం ఆగమ్య గోచరంలా భావించింది. ఇక యశోధర మాత ప్రశాంతంగా కూర్చొని ఉందన్నమాట. ప్రజాపతి మాత చివరిసారిగా కళ్ళు తెరిచి ఒకసారి చూసి ఇంకా శాశ్వతంగా కన్నులు మూయటాన్ని స్వయంగా యశోధర మాత చూస్తూ గమనిస్తూ అక్కడనే ఉన్నారంట. ప్రజాపతి మాత అనంత లోకాలకి చేరిపోయినప్పుడు ఇంక యశోధర మాత మళ్ళీ హృదయంతో మరోసారి జీవితం ఆగమ్య గోచరములా తను భావించిందన్నమాట. ప్రజాపతి మాత మరణం తర్వాత యశోధరతో పాటు కొత్తగా బుద్ధుని సంఘంలో చేరిన మహిళలంతా కలిసి పార్థివ దేహంతో సహా రాజభవనానికి చేరుకున్నాం. మేమంతా వెళ్ళేసరికి శ్మశాన వాటికలో వేచి చూస్తున్న శుద్ధోదన మహారాజు నిర్వాణం పొందిన రాజమాత కాయాన్ని స్వీకరించారు. శాస్త్రోక్తంగా దానికి చేయవలసిన విధులన్నీ నిర్వహించి పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, ఆకాశం మరి భూతత్వాల నుంచి విడుదల చేశారు. బుద్ధుని సంఘంలో మొదటి తరానికి చెందిన తొలి మహిళ అరిహంత్ మరణాన్ని కల్లారా చూస్తూ మేము ఎంతో విచారించాం. కర్మకాండలు పూర్తి కాగానే మేమంతా మళ్ళీ భిక్షుల సంఘానికి తిరిగి చేరవలసి వచ్చింది. ఇకపై తాను బుద్ధుని ప్రబోధాలను ఆచరిస్తూ బుద్ధుని ఆశ్రమంలో ఎంతో కాలం ఉండలేనని యశోధర మైత్రి భావం ముట్టిపడుతుండగా మాతో చెప్పారు. ఆమె తన జీవిత కథను అందరితో పంచుకుంటూ సామూహిక చైతన్యాన్ని మేల్కొల్పాలని నిశ్చయించుకుంది. ఆమె తనకంటూ స్వీయ అవగాహనను పెంపొందించుకొని తనదైన జ్ఞాన కాంతులతో దివ్య జీవన విధానాన్ని అవలంబించాలని తాను స్వయంగా అనుభవపూర్వకంగా చేసిన సాధనను అనుభూతి పొందిన జ్ఞానాన్ని బోధించాలని ఎంతగానో పరితపించసాగింది. నిర్ద్వంద్వంగా నిర్మోహమాటంగా ఈ మార్గం నుంచి విడిపడటాన్ని ఎంచుకోవటం అనేది ఆమెను మమ్మల్ని తీవ్రంగా కలిచివేసినప్పటికీ ఆమె మాటలు ఒక ప్రక్క విచారణకు తావిస్తూనే మరో ప్రక్క ఎప్పటిలానే గొప్ప స్ఫూర్తిని కూడా కలిగిస్తాయి.
కొత్తగా సంఘంలో చేరిన మహిళా సాధకుల్లో ఇద్దరు బుద్ధిని ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారు. కిసా గౌతమి నేను గౌతమినైన నేను యశోధర చిరకాల స్నేహితురాలైన నైలాతో కలిసి ఇక్కడే ఉండిపోయాను. శుద్ధోదన మహారాజు ఒకనాడు యశోధరను అంతఃపురంలోనే ఉండిపోవచ్చు కదా తల్లి అని ప్రాధేయపడ్డారు. ఆయన అస్వస్థతో ఉన్నారని ఆమెకి అర్థమైందప్పుడు. అసలే వృద్ధాప్యంలో పుత్రుడు మనమడు దూరమై విచారంలో ఉండగా పులి మీద పుట్రలా ఇప్పుడు జీవిత భాగస్వామిని కూడా కోల్పోవటం ఆయన్ను శోక సముద్రంలో ముంచెత్తింది. అందువల్లే అపారమైన కరుణతో మారు మాట్లాడకుండా ఆయన సంరక్షణ బాధ్యతలు చూసుకోవడానికి ఒప్పుకుంది. అయితే అంతఃపురంలో కాకుండా దేవదారు వనాన్ని ఆనుకొని ఉన్న మైదానంలో అందరినీ దుఃఖం నుంచి దూరం చేసి జీవితంపై ఆశలు చిగురింపచేసే సరైన బంధాల మార్గాన్ని ప్రారంభించిన పవిత్ర వృత్తానికి సమీపంలో ఉన్నటువంటి చిన్న కుటీరం నిర్మిస్తే ఉంటానని చెప్పింది. ఆయన వెంటనే ఆనందంగా ఒప్పుకున్నారు. మహాభాగ్యం, నీ కోసం గొప్ప మందిరాన్ని నిర్మింపు చేస్తాం తల్లి అనేసి ఆయన ఒప్పుకుంటారన్నమాట. కానీ యశోధర ఆడంబరాలకు తావివ్వకుండా కేవలం ఒక చిన్న సామాన్యమైన కుటీరం, అభయారణ్యంలో బుద్ధిని ఆశ్రమంలో తాము నివసించిన రెల్లు గుడిసె లాంటిది చాలని తేల్చి చెప్పేసింది. అక్కడే ఉంటూ మన జ్ఞానోదయ మార్గాన్ని గురించి తెలుసుకోవాలనుకునే వారిని చేర్చుకునే వారికి దివ్య జీవన సూత్రాలను బోధిస్తాను. పవిత్రమైన ఆశ్రమ జీవితంలోకి అడుగు పెట్టడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మరి అంకిత భావంతో ఉన్న అలాంటి వారు ఈ బోధనల ద్వారా తమ బాంధవ్యాలను దివ్యంగా పవిత్రంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ మార్గం ఏర్పడింది అని చెప్తారు. ఆమె మళ్ళీ ఇంటి పట్టునే ఉంటానని చెప్తూ ఉంటే విని మహారాజు ఎంతగానో సంతోషించారు. మహాప్రజాపతి మాత మరణం యశోధరని ఎంతో శక్తివంతంగా మార్చేసింది. తనలో గొప్ప స్పష్టత వచ్చింది. సిద్ధార్థ నుంచి ఇక తనకు ఏమీ అవసరం లేదని ఆమెకి అర్థమైంది. ఇప్పుడిక పరిపూర్ణ జ్ఞానోదయం పొందిన బుద్ధిని వంటి గురువు పట్ల కూడా ఏ విధమైన బంధం మోహం లేవు. వాస్తవానికి ఆయనే వారి సహజీవన మార్గాన్ని, పవిత్ర దాంపత్య జీవిత గమ్యమైన మోక్ష మార్గాన్ని, ఆత్మ విచారణ మార్గాన్ని శాశ్వతంగా స్వయంగా మూసివేశారు. ఇక ఎన్నేళ్లుగా ఆమె ఆ మార్గాన్ని తెరిచి ఉంచి ఆ అవకాశం సజీవంగా సుమధుర జీవన పరిమళాలను వెదజల్లాలని వేచి చూస్తుంది. నైలా, నేను యశోధరతో అక్కడే ఉండిపోయాం. ఇంకొందరు వచ్చి చేరారు. చక్కగా చదును చేసిన విశాలమైన దివ్య వృత్తంలో పచ్చని చెట్ల నీడలో చెన్నాతో పాటు మా అందరితో కలిసి ఎందరో స్త్రీ పురుషులు వచ్చి కూర్చునేవారు. వాళ్ళంతా అంతరంగిక సంరక్షణ కోసం, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం, ప్రశాంతత కోసం వస్తూ ఉండేవారు. యశోధర వాళ్ళందరి సాధక బాధకాలను ఏకాగ్రతతో ఆలకిస్తూ మేల్కొల్పేలా సరళంగా అద్భుతమైన అవగాహనను పెంపొందించుకొని సామూహిక చైతన్యాన్ని, అనుబంధాల్లో మైత్రి, కరుణను సులువుగా బోధిస్తూ ఉండేవారు. అలా ఆమె సంబంధ బాంధవ్యాలలో దివ్య జీవన మకరందాన్ని రంగిరింపచేసింది. రంగరించేది. ఈ పవిత్ర వృత్తంలో చెన్న, సతీమణి కుటుంబం అంతా కలిసి కూర్చునేవారు. నా చిరకాల ఆధ్యాత్మిక మిత్రుడు చెన్న అని యశోధర తరచూ చెప్తూ ఉండేది. రాను రాను ఆమె ప్రబోధాలు మరింత సరళంగా, సుమధురంగా, అత్యంత శక్తివంతంగా, ప్రగాఢంగా హృదయాలలోకి చొచ్చుకుపోసాగాయి. శుద్ధోదన మహారాజు మరణం తర్వాత కర్మకాండలను ఆమె, చెన్న ఘనంగా జరిపారు. కిసా గౌతమి అయిన నేను మళ్ళీ బుద్ధుని సంఘంలో వెళ్ళి చేరాను. నైలా మాత్రం యశోధరతో పాటే ఉండిపోయింది. సంవత్సరాలు దొర్లిపోయాయి. యశోధర మరణవార్త వినగానే నేను అంతఃపురానికి వచ్చి చెన్నాను కలుసుకున్నాను. వృద్ధాప్యం వల్ల అతని నడుము వంగినా అతని ఆత్మ చైతన్యం నికార్సుగా, బేషుగ్గా పరిణితి సాధించింది. జీవితంలో అన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ఇంకా అతని కళ్ళల్లో ఆ పసితనపు నిర్మలత్వం, ఉత్సాహం ఏమాత్రం చెక్కు చెదరలేదు. యశోధరమాత ఇక్కడ నైలాతో కలిసి చాలా ప్రశాంతంగా జీవించింది. తన మార్గదర్శకత్వం ఆశించి వచ్చిన వారికి చక్కని సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవారు. అవి ఎంత స్నేహపూర్వకంగా ఉండేవో చెప్పనలివి కాదు. జీవన బంధాలకు ఎంతో విలువ ఇచ్చేది. ఎప్పుడైనా, ఎక్కడైనా కొన్ని సందర్భాలలో సంఘర్షణలు తలెత్తినప్పుడు ఆయా చోట్లకు సందర్శించి సందేశం ఇవ్వమని అడిగితే ఎంతో సానుకూలంగా, సంతోషంగా స్పందించేవారు. అలా తన జ్ఞానాన్ని, హృదయ చైతన్యాన్ని మైత్రి, కరుణ, అహింస మరి శాంతితో కూడిన పవిత్ర సమూహాలకు బోధించి సంరక్షించేవారు అని ఎంతో సువిశదంగా ఆలోచించాడు.
గత కొన్ని సంవత్సరాలుగా యశోధరమాతలో కొట్టొచ్చినట్లు కనిపించిన అద్భుతమైన మార్పు ఏమిటి అంటే, నానాటికి తనలో గాఢంగా ఆలకించే తత్వం విపరీతంగా గణనీయంగా పెరిగిపోయింది. అది సముద్రమంత లోతుగా, ఆకాశమంత విశాలంగా, గంగా ప్రవాహమంత స్వచ్ఛంగా మారిపోయింది. దుఃఖంలో ఉన్నవారు, ఆరోగ్యం, ఆశ్రయం కోరుకునేవారు ఇలా ఎంతోమంది వచ్చి ఆమెకు తమ గోడు వెళ్ళబోసుకొని అంతులేని శాంతిని పొందేవారు. ఆమె అందరినీ శ్రద్ధగా పరికిస్తూ లోతుగా ఆలకించేది. సరి అయిన ఆలకింపు లేదా యుక్త శ్రవణం అని పిలిచేది ఆమె యొక్క అంతిమ బోధగా మిగిలిపోయింది. అది ఎంతోమంది దుఃఖాలను పోగొట్టింది. జీవితం పట్ల చక్కని ఆకలింపును తీసుకువచ్చింది. బుద్ధునితో కలిసి ఆనాడు తాను చేసిన మౌన ధ్యాన సాధన ఫలమే ఇది అని ఆమె తలపోసేది. హృదయాన్ని తెరవటం, ఆలకించటం, ప్రతి క్షణం యొక్క, ప్రతి సంబంధం యొక్క పరిపూర్ణత్వాన్ని పదే పదే గాఢంగా ఆలకిస్తూ ఉండటం. పదాలకు అందని భావాలను, పదాల వెనుక ఉన్న మౌనాన్ని, పదాలను సృష్టించే శూన్యాన్ని, పదాలకు అతీతమైన సత్యాన్ని, విశ్వ హృదయపు అవ్యాజమైన ప్రేమ ధర్మాన్ని మన అంతరాంతరాల్లోని, బాహ్యంలోనూ అందరి మధ్యన అల్లుకొని ఉన్న కరుణామృత రస సారాన్ని ఆమె స్పష్టంగా ఆలకించేది. తలను నెమ్మదిగా ఊపుతూ కృతజ్ఞతాభావం ఉట్టిపడుతూ ఉండగా చెప్పుకొచ్చాడు. మనమంతా కంటికి కనిపించకుండా ఉన్న విశ్వ హృదయం యొక్క జలతారును అల్లుతున్నామని, అవే మనం అందరినీ ఏకం చేసే దివ్య జీవన బాంధవ్యాలు అని ఆమె చెబుతూ ఉండేవారు. గాఢంగా సంతృప్తిగా నిట్టూర్చాడు. ఇలాగా ఆమె గురించి చెప్పుకుంటూను చెప్తున్నానమాట. ఇలాగా నిర్వాణ పదంలో తాను సందర్శించిన వాటి పట్ల, అనుభూతి చెందిన వాటి పట్ల ఆమెకు కొండంత విశ్వాసం ఉండేది. స్పష్టమైన, పారదర్శకమైన ప్రతి అనుభవాన్ని అందరితోనూ చక్కగా పంచుకునేవారు. గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది. ఆమె వయస్సు పెరిగే కొద్దీ మా కుటుంబం ఆసరా అవసరం అయ్యింది. మా యొక్క కుటుంబం ఆసరా ఆమెకు అయ్యింది. మరీ ముఖ్యంగా నా మనమళ్ళ సంరక్షణలో ఉంది. పిల్లలతో ఉండటం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఇక్కడ ఆమెను ఒక యువరాణిగా గుర్తెరిగిన వారెవరూ కూడా ఇప్పుడు లేరు. మేమంతా మా మహారాజును ఎలా చూసుకున్నామో అలాగే మాతను కూడా చూసుకున్నాం. ఆమె మా అందరి ప్రేమకు పాత్రురాలు. మా అందరి హృదయాల్లో సదా సజీవంగానే ఉండిపోతుంది. మేమంతా ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నాము. కాసేపు ఆగి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా మెల్లమెల్లగా చెప్తున్నాడు మెల్లి చెన్న. ఆమె ఏనాడు కూడా తిరిగి తన బిడ్డ రాహులని కానీ, బుద్ధుని కానీ చూడనే లేదు. యశోధరమాత చనిపోకముందే భవిష్యత్తును దర్శించింది అనిపిస్తుంది నాకు. ఆమె ఒక జోస్యం చెప్తూ ఉండేది అంటూ చెన్నా కూడా ఆ క్షణాలను సుదూరంగా, సునిశ్చితంగా తిలకిస్తుంటే ఆ కళ్ళు మెరిశాయి. అదేమిటంటే, ప్రస్తుతం ఆ ఇరువురి సహజీవన యోగ మార్గానికి పరిస్థితులు సానుకూలంగా లేవు. అయితే బీజాలు వేశాం కనుక ఏదో ఒక నాటికి అవి మొలకెత్తి, చిగురించి, పుష్పించే ఫలాలను అందిస్తాయి. ఆ రోజు ముందర ఉంది అని అంటూ ఉండేవారు యశోధరమాత అని చెప్తున్నాడు అనమాట. కిసాగౌతమి అయిన నేను కూడా నేడో రేపో ఈ తనువు చాలిస్తాను. కానీ మీరు సంసారంలో నిర్వాణాన్ని పొందిన యశోధర జీవిత కథను, తన బోధనలను మరువవద్దు. ఇది వినండి, గుర్తుంచుకోండి, అందరికీ పంచండి అని నాకు వినిపించింది అని చెప్తున్నారు అన్నమాట కిసాగౌతమి. కిసాగౌతమి అంటే ఇప్పుడు ఆమె కథ అయితే మనందరికీ కూడా చెప్పినటువంటి మాత మాట. ఆవిడ ఒక భిక్షువు అన్నమాట, బౌద్ధ భిక్షువు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి ఈ యొక్క యశోధరమాత కథ సంపూర్ణంగా ముగిసింది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఇంతటితోటి యశోధరమాత కథ ముగిసింది. అయితే యశోధరమాత కథ అంతా కూడా ఒక భాగం కింద, అలాగే రెండో భాగం ఏంటంటే ఆమె ఎటువంటి సాధనలు అయితే ప్రతి ఒక్కరికి అందించేదో ఆ యొక్క సాధనలన్నీ కూడా రెండవ భాగం కింద మనకి ఈ బుక్లో అందించారు ఫ్రెండ్స్. అయితే మనం ఆ సాధనలు కూడా మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే సమూహాన్ని విస్తరించటం అందరికీ ఆహ్వానం అన్నమాట. సమూహాన్ని విస్తరించడం అంటే అందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పేసి అనేసి చెప్తుందనమాట. అయితే ఇది వినండి, గుర్తుంచుకోండి, అందరికీ పంచండి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. ఎవరు? కిసాగౌతమి ఎప్పుడు కూడా ఇవి చెప్తూ ఉంటుంది అన్నమాట. ఈ వాక్యం ఆమె ఏదైతే చెప్తుంటే, మనం ఏదైతే సాధన గురించి చెప్పుకుంటున్నామో అది బాగా గుర్తుంచుకోండి. అలాగే ఇంకా ముందు ప్రశాంతంగా వినాలన్నమాట. మనం ఏదైతే సాధన ఎవరైనా చెప్పారనుకోండి, అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అనేసి ముందు మనసు పెట్టి చాలా బాగా వినాలి.
తర్వాత ఏం చెప్తున్నారు, గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోమని చెప్తున్నారు. ఇక అందరికీ పంచండి అని చెప్పేసి. అయితే ఇక మనకి సమయం ఆసన్నమయ్యింది. మన జీవితాల్లో మనం ఎదుర్కొనే దుఃఖం, భౌగోళిక సమస్యలతో పాటు భయంకరమైన వైషమ్యాలు, విభజనలు అన్నీ కలిపి మనలో చాలామందిని నిరాశలోకి, ఒంటరితనపు సుడిగుండంలోకి నెట్టేస్తున్నాయి. వాతావరణ మార్పులు, నిరంతర యుద్ధాలు, ఆర్థిక అసమానతలు, తరతరాల జాతి అహంకార ధోరణులు, మరి అనవసరంగా ఆసుపత్రుల్లో చేసే స్కానింగ్ వంటివన్నీ కూడా ఎంతో అపాయకరమైన జాతి విపత్తుకు దారితీస్తున్నాయి. మనమంతా కూడా ఐక్యతతో, విశ్వాసంతో కార్యాచరణకు అవకాశం ఉన్న మూలాలను సదా అన్వేషిస్తూనే ఉండాలి. మనమంతా ఏకమై సహజీవనం చేయటాన్ని నేర్చుకోవాలి. అన్ని కోణాల్లో మనం స్వస్థత చేకూర్చుకోవటం, అలాగే కార్యాచరణ చేపట్టడం వంటివన్నీ కూడా సంయుక్తంగా చేయాలి. గిరిగీసుకొని ఉండే తత్వం వ్యక్తిత్వ స్థాయి నుంచి విస్తరిస్తూ సమూహాలుగా, జీవిత భాగస్వామితో మొదలుపెట్టి సన్నిహితులతో, ఇరుగు పొరుగు లేదా ఆధ్యాత్మిక సంఘాలుగా పెరుగుతూ మన గురించి మనం తెలుసుకుంటూ ఈ యొక్క వసుదైక కుటుంబంలో మనవంతు పాత్రను పోషించాలి. కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కార్యాచరణను ప్రోత్సహించాలి. నానాటికి ప్రపంచ సమూహం ఎంత చిన్నదిగా మారిపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అంతర్జాలం ద్వారా దుఃఖానికి గురి చేసే సమాచారం కారిచిచ్చులో వ్యాపిస్తుంది. అయితే మరోపక్క ఆశావహమైన పరివర్తన కలిగించే అంశాలు కూడా కోకొల్లలుగా వ్యాపిస్తూనే ఉన్నాయి. సుప్రసిద్ధ సామాజిక సంస్కర్త ధ్యానగురు విమలాధకారు ఏమన్నారు అంటే, ఎంతో గొప్ప గొప్ప సంస్థలు, వ్యవస్థలు ఎన్నో వాటిలో ఉన్న పరస్పర వైరుధ్యాలకు కుప్పకూలిపోతున్నప్పటికీ కనీ విని ఎరుగని అద్భుతమైన స్వస్థతాశక్తి కూడా వెల్లువెత్తుతుంది. మన దృష్టిని కోల్పోయిన వాటిపై కాకుండా కొంగొత్తుగా వెలసిల్లుతున్న వాటిపై కేంద్రీకరిద్దాం అని చెప్పేసి ఒక ఎంతో గొప్ప ధ్యాన గురువు చెప్తున్నారు. ఈ యుగంలో ఇది ఎంతో అరుదైన కాలం. మార్పుకు సంబంధించిన సృజనాత్మక శక్తులు, సమూహాలకు, సంబంధాలకు, మరి ఆధ్యాత్మికతకు చెందిన ప్రత్యామ్నాయాలన్నీ కూడా వికసించడం మొదలయ్యాయి. ఆనాడు యశోధర నాటిన సరైన సంబంధ బాంధవ్యాల నిగూఢ బీజాలన్నీ కూడా మెల్లమెల్లగా బీడు భూముల్లోంచి మొలకెత్తి చిగురిస్తున్నాయి. సరిగ్గా అత్యంత ఆవశ్యకమైన ఈ తరుణంలో ఆమె చూపించిన ఆధ్యాత్మిక మార్గం మనకు సజీవంగా సాక్షాత్కరిస్తుంది. ప్రముఖ బౌద్ధ గురువు జోవన్నా మెకి అనే ఆయన ఈ పరిణామ కాలాన్ని సహజీవన పరిణామ యుగంగా పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా తమ పట్ల తాము ఎంత శ్రద్ధ తీసుకుంటారో ఇతరుల కోసం కూడా అంతే ప్రాధాన్యత కనబరుస్తారు. ప్రతి ఒక్కరు కూడా తమ పట్ల తాము ఎంతైతే శ్రద్ధ తీసుకుంటారో ఇతరుల కోసం కూడా అంతే ప్రాధాన్యత కనబరుస్తారు. అంతేకాకుండా సృష్టిలోని సకల ప్రాణికోటి పట్ల కూడా సహజమైన, స్వాభావికమైన అనుసంధానాన్ని అనుభూతి చెందుతున్నారు. జీవన బాంధవ్యాలలో దుఃఖం, ప్రేమ లాంటివి ఆధ్యాత్మిక పరిణామక్రమం యొక్క శక్తులుగా వెల్లివిరుస్తున్నాయి. ప్రజ్ఞ, కరుణ అనే మానసిక హృదయ శక్తి సామర్థ్యాలు మన సహజమైన సత్య స్వభావానికి, ఆధ్యాత్మిక మేలుకొలుపుకి పిలుపునిస్తాయి. యశోధర కథ ద్వారా మన బంధాలలోని శక్తి అనేది మన పరివర్తనకు చక్కని కార్యాచరణను, గొప్ప శక్తిని, అనుసంధానానికి పునాదిని పటిష్టంగా అందిస్తుంది. జీవిత చక్రంలో ఇతరులను అనుసరించే విధానమైన సరియైన సంబంధ బాంధవ్యాల మార్గం సామూహికంగా సృజించుకునే మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. తద్వారా మన జీవితంలోని అనేక కోణాలు సరియైన సంబంధ బాంధవ్యాల గమన శక్తుల చేత నిర్వహించబడుతున్నాయని గుర్తిస్తాం. యశోధర వారి కారుణ్య సమూహం ఈ ఆధ్యాత్మిక, ధార్మిక సాధన ద్వారా అనుబంధాలలోని మాధుర్యాన్ని చవిచూసి దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందారు. ఈ సాధనా సంపుటి ద్వారా దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు యశోధర జీవిత కథలోని సూత్రాలను నేరుగా అనువర్తింపచేసుకోవచ్చు. సమకాలీన ఆధ్యాత్మిక సంస్థల గురువులు, నాయకులందరూ ఈ మార్గాన్ని అందరికీ సూచించాలని మేము హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం. తద్వారా ఎంతో సున్నితమైన, మహత్తరమైన సాధనలతో ఈ మార్గంలో ఎదుగుతూ మన వ్యక్తిగత జీవితాలను, కుటుంబంలోని, సమాజంలోని మన సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకుంటూ ఇలా యావత్ ప్రపంచాన్ని ప్రశంసాపూర్వకమైన మైత్రి, కరుణతో నింపేద్దాం.
ఇక ఈ రెండో భాగాన్ని 8 అధ్యాయాలుగా విభజించాము. అంటే యశోధర తన జీవిత గమనంలో ఇతరులతో బంధాలను కొనసాగించిన విధానాన్ని మొదటి భాగంలో ప్రస్తావించాం కదా. అవి తనలోనూ సమాజంలోనూ పరిపూర్ణ జ్ఞానోదయ క్షణాలుగా ఎలా ప్రతిఫలించాయో మనం గమనించవచ్చు. ఈ పరిపూర్ణ క్షణాలే అనునిత్యం మనందరి జీవితాల్లో కూడా జ్ఞానోదయాన్ని కలిగించే, పరివర్తన తీసుకొచ్చే శుభ సందర్భాలుగా ఎప్పటికీ నిలిచిపోతాయి. ఎన్నో సంవత్సరాలు అలుపెరిగిన సాధనలో మేము కలుసుకున్న వాళ్ళందరితో దీన్ని పంచుకున్నాం. తమంతట తాము స్వస్థత పొందినవారు, తమను తాము ఉద్ధరించుకున్నవారు, పరివర్తన తెచ్చుకున్నవారు, ఇలా ప్రజ్ఞ, కరుణ సమూహాల ద్వారా ఆత్మోన్నతి పొందినవారు ఎందరో ఉన్నారు. ప్రతి అధ్యాయం చివరన నేటి దైనందిన జీవితంలో మీకు ఉపయోగపడే సాధనలు, పరిశీలనలు సూచిస్తున్నాం. కనుక మీ ఆలోచనలు, భావాలు, స్పందనలను ఒక జర్నల్లో పొందుపరిస్తే అది మీకు ఎంతో సహాయపడుతుంది. ఈ సాధనను మీరు ఒక్కరే స్వయంగా మొదలుపెట్టవచ్చు, లేదా మిత్రులతో కానీ, భాగస్వామితో కానీ, ఇంకా సమూహముతో కానీ, మీ సొంత సంఘంతో లేదా ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక సంఘంతోనైనా కలిసి ఆరంభించవచ్చు. అనుబంధాలలో ఉంటూ హృదయ చైతన్యముతో యశోధర సాధించిన ఆత్మోన్నతిని ఆదర్శంగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా సాధన చేస్తున్న వాళ్ళు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల్లో నేడు కోకొల్లలుగా ఉన్నారు. మీరు కూడా ఈ గ్రంథాన్ని చదివి యశోధర సంఘం సృష్టించి అంతా కలిసి సాధన చేస్తూ ధ్యానానుభవాలను, జీవితానుభవాలను పంచుకోవచ్చు. సరి అయిన అనుబంధాలు అనేవి జీవితాంతం చేయవలసిన సాధన. మైత్రి, కరుణ, సమాజం యొక్క సహాయ సహకారాలను మరి అనుసంధానాన్ని అనుభూతి చెందాలని ఆశిస్తూ ఈ మార్గంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరికి కూడా ఇది స్వాగతం పలుకుతుంది. మరి ఈ సమూహం నిరంతరం శ్వాసిస్తూ వ్యాపిస్తూనే పోతుంది. మీ జీవితంలో మీరు దివ్య జీవన బాంధవ్యాల సంస్కర్తలా మారటానికి, సామూహిక హృదయ చైతన్యంతో జ్ఞానోదయం పొందటానికి ఈ సంపుటి మీకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతుంది. ఈ విధంగా మనకి ఆ యొక్క బుద్ధుని యొక్క భిక్షువులు మనకి అందిస్తున్నారు ఫ్రెండ్స్, మనకి చెప్తున్నారు. ఇదంతా కూడా మీరు చాలా అద్భుతంగా మీరు ఈ సాధనలన్నీ చేసుకుంటే కనుక మీరు కూడా ఎంతో మీ జీవన బాంధవ్యాలు ఎంతో కూడా మీకు ఎంతో అద్భుతంగా ఉంటాయని చెప్పేసి ఆ మాస్టర్స్ చెప్తున్నారు. ఇక దానిలో భాగంగా నిరాశ అనే బహుమానం అని దాని గురించి మనం తెలుసుకుందాం. నిరాశ అనే బహుమానం దుఃఖం, కరుణ సంయుక్తంగా ఆవిర్భవించటం. పొత్తిళ్ళలో ఉన్న పసిబిడ్డ ఏడుపుతో తెల్లవారుతుండగానే యశోధర మేల్కొంది. ఈ యొక్క సాధన మాట ఆమె ఒక్కొక్క దుఃఖం, ఒక్కొక్క బాధ ఆమెలోంచి ఎలా బయటకు వచ్చిందో అన్న దాని గురించి మనకి ముందు కొద్దిగా మనకి చెప్పి దాని ద్వారాగా మనము సాధనలు ఎలా ఉంటాయి అన్నది ఈ యొక్క అధ్యాయంలో ఇచ్చారు ఫ్రెండ్స్. పొత్తిళ్ళలో ఉన్న పసిబిడ్డ ఏడుపుతో తెల్లవారుతుండగానే యశోధర మేల్కొంది. బుద్ధుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాన్ని నిర్మూలించడానికి మార్గాన్ని అన్వేషిస్తూ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయారనే కథను మనందరికీ తెలిసిందే. అయితే ఆయన అలా వదిలిపోవటం అనేది ఇతరులపై, ముఖ్యంగా ఆయన భార్య, పెంపుడు తల్లి, తండ్రి మరి కుమారుడిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించి ఉంటుంది? అక్కడే ఉండిపోయిన ఆమె పరిస్థితి ఏమిటి? అక్కడే ఉన్న మిగిలిన వారందరి పరిస్థితి ఏమిటి? మరి వాళ్ళందరి బాధలను ఆలకిస్తున్న వారి పరిస్థితి ఏమిటి? నిజానికి మగవాడు ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవటం, మహిళ ఉండిపోవటం అనే కథలు పుంకాలుగా చెప్పుకోవటం మనకు మామూలే. అలా వెళ్ళిన వ్యక్తి తన శక్తి సామర్థ్యాలతో తన ముందర ఉన్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొని హీరోలా మారి ఇంటికి తిరిగి వచ్చి కుటుంబానికి పెద్దలా వ్యవహరిస్తాడు. ప్రాచీన గ్రీకు పౌరాణిక గాథ ది ఒడిస్సీలో లాగా ఇది కూడా ఒక పురుషాధిపత్య పురాణ కథ. ఒక విధంగా చూస్తే గౌతమ సిద్ధార్థుడు ఇల్లు, ఇల్లాలు అన్నీ వదిలేసి ఒంటరిగా వెళ్ళి బుద్ధుడిగా మారి గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధకుడిగా భారీ శిష్య గణాన్ని సంపాదించుకున్నారు. చారిత్రాత్మకంగా పాశ్చాత్య మనోవిజ్ఞాన శాస్త్రంలో చూసిన సాధారణ బాలుడి ఎదుగుదల అనేది ఒక బలమైన, స్వతంత్రమైన, స్వయం సమృద్ధిని కలిగి ఉన్న, పరిణితి చెందిన, సంబంధానికి సంసిద్ధమైన వ్యక్తిగా ఎదుగుతుంది. అయితే తద్విరుద్ధంగా మహిళల ప్రయాణం మాత్రం నిరంతరం సంబంధ బాంధవ్యాలలోనే ఉంటూ ఎటూ వదిలి వెళ్ళకుండా పైపెచ్చు ఆ బంధాల్లోనే ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఆలంబనంగా చేసుకుంటూ ఎదిగి చక్కని పరిణితి సాధిస్తుంది.
ఈ రెండు మార్గాలు వాటి వాటి ప్రత్యేకమైన ప్రాబల్యాన్ని, ప్రమాదాన్ని కలిగి ఉన్నాయి. అయితే నేటి సమాజంలో ఈ స్త్రీ పురుష తత్వాలకు సంబంధించిన మార్గాలు అనేవి అంత స్పష్టంగా ఏమీ లేవు. వివక్ష కూడా లేదని చెప్పవచ్చు. అంటే ఎంతో వైవిధ్యం ఉందని అర్థం. వదిలిపోయేవారు మరి ఉండిపోయేవారు ఇద్దరు కూడా అధికంగానే ఉన్నారు. అంటే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు అలాగే ఉన్నారు, ఉండిపోయేవారు కూడా ఇద్దరు కూడా అధికంగానే ఉన్నారు. అన్నింటినీ మించి ఈ రెండు ప్రయాణాలు కూడా మనుగడ కోసం కాకుండా జ్ఞానోదయం కోసం అనేది హర్షణీయం. చివరకు ఇరువురు కూడా అన్ని స్వరాలను, అన్ని వర్ణాలను ఆలింగనం చేసుకొని అత్యుత్తమమైన, అతి ముఖ్యమైన జంట తంతువులుగా పెనవేసుకునే ఉన్నారు. మరి ఆనాడు యశోదరకు ఏం ఎంపిక ఉంది? నాటి సంస్కృతి సంప్రదాయాలలో మహిళ నిరాశ్రయురాలై ఇంటిని వదిలి వెళ్ళటం అనేది ఊహ కూడా అందని విషయం. నాటి సంస్కృతి సంప్రదాయాలలో ఒక మహిళ నిరాశ్రయురాలై ఇంటిని వదిలి వెళ్ళటం అనేది ఊహకు కూడా అందని విషయం. ఒకానొక వేళ ఆమె సంప్రదాయాలకు ఎదురు తిరిగే తరహా మహిళ అయితే గనకైతే వెళ్ళిపోవాలని ఆలోచిస్తే పసిబిడ్డతో సహా వెళ్ళటాన్ని ఎంచుకోకపోయి ఉండవచ్చు. అలాగే బిడ్డను అక్కడే వదిలేసి కూడా వెళ్ళదని అనిపిస్తుంది. చరిత్రలో ఎంతోమంది మహిళలు వివాహాన్ని ఎంచుకునేది ప్రత్యేకించి మాతృత్వం కోసమే అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సభ్య సమాజంలో ఎంతోమంది ఒంటరి తల్లులకు తమ జీవితంలో ప్రధానమైన నిర్వహణ బాధ్యత అనేది తల్లిపాత్రే. అదే వారి అసలైన అంతఃప్రేరణగా, ఆధ్యాత్మిక బంధంగా భావిస్తున్నారు. ఉండటంలో ఎన్నో రకాలు, ఎన్నో విధాలు ఉన్నాయి. ఉండటం అంటే ఎలాంటి ఎంపిక లేకుండా అణిచివేసినట్లు లేదా చిక్కుకుపోయినట్లు ఒక పరిమిత పాత్రలో మీ జీవితంలోని ఆ సమయాన్ని గడపాల్సి రావటం. అది ఎంత స్తబ్దుగా ఉంటుందో కదా. అయితే ఉండటం అనే పదానికి మరో అర్థాన్ని తెరిచి చూస్తే బలంగా నిలిచి ఉండటం అనే కోణం కూడా కనిపిస్తుంది. మనోధైర్యాన్ని కూడా తీసుకొని మనుగడ సాగించటానికి ఈ క్షణంలో మనకున్న దానితో ఏకమైపోయి ఏ మార్పు లేకుండా జీవితాన్ని కొనసాగించడం, సంబంధ బాంధవ్యాలలో నిండుకుండలా, బంగారు కొండలా ఉంటూ ఆ కుటుంబం లేదా పిల్లల ఉన్నతి కోసం, లేదా పెద్దల సంరక్షణ కోసమో, లేదా వారందరి ఆర్థిక ప్రయోజనాల కోసమో, లేదా ఇతరత్ర కారణాల కోసం అక్కడే కొనసాగటం అని చెప్పవచ్చు. ఉండటం అనే పదానికి మానసిక పరిభాషలో సజీవంగా ఉండటం అనే అర్థం కూడా గోచరిస్తుంది. దశాబ్దాల తరబడి కొనసాగి పనికి మాలిన చావును పారద్రోలటం అన్న మాట యశోదర జీవితంలో ఆమె ఒక మాతృమూర్తిగా ఎంతో ఎరుకతో, తదాత్మ్యంతో ముక్కుపచ్చలారని పిల్లవాడి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించటాన్ని విజ్ఞతతో ఎంచుకుంది. అన్నింటినీ మించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఉండటం అనేది క్రియాశీలకమైనది, శక్తివంతమైనదిను. అది మానసిక పరిమితులను అధిగమించి ఆధ్యాత్మిక మార్గంలో స్వీయ ముక్తికి, అలాగే ఇతరుల ముక్తికి కూడా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ విధంగా ఉండటం అనేది ఇతరులతో చురుగ్గా, ప్రామాణికంగా బంధాలను కొనసాగిస్తూ వ్యక్తిగత సంబంధాలకు అతీతమైన, సత్యపూర్వకమైన ఆధ్యాత్మిక అనుబంధాలను సామూహికంగా, సుస్థిరంగా కొనసాగించటం అన్నమాట. మరి వెళ్ళిపోవటం అనే దానికి కూడా ఎన్నో రకాల రూపాలు ఉన్నాయి. అన్నీ వెళ్ళిపోవటాలు ఎవరైనా తలుపు తెరుచుకొని చెప్పపెట్టకుండా బయటికి వెళ్ళిపోవటమో, లేదా భౌతికంగా లేకపోవటమో, లేదా చనిపోవటం అని కాదు. నిజానికి వెళ్ళిపోవటం అనేది మానసికంగా, భావోద్వేగపరంగా వెళ్ళిపోవటం. భౌతికంగా అక్కడ ఉంటూ కూడా యథార్థంగా లేకపోవటం, ఇంకా పరధ్యానంగా ఉండటం అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ మనమంతా ఉండటం, వెళ్ళిపోవటం అనే రెండు రకాల ఎంపికల మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉంటాం. బుద్ధుడు తన కుటుంబాన్ని, గత జీవితాన్ని త్యజించి నిరాశ్రుడై వెళ్ళిపోయాడు అనటాన్ని బంధాలన్నింటినీ వదిలి తన పుత్రుడైన రాహుల పేరుకు సంఖ్యలు అనే అర్థం, వాటిని వదిలించుకొని వెళ్ళారు అనే పోలికతో చెప్పవచ్చు. ఇది ప్రత్యేకించి దుఃఖానికి మూలం బంధం అనే బుద్ధుని బోధనలతో పోల్చి చెప్పవచ్చు. ఇది ప్రత్యేకించి దుఃఖానికి మూలం బంధం అనే బుద్ధుని బోధనలో పోల్చి చెప్పవచ్చు అని చెప్తున్నారు. యశోదర కథ కొన్ని నిగూఢమైన ప్రశ్నలు, సందేహాలకు తావిస్తుంది. యశోదర కథ కొన్ని నిగూఢమైన ప్రశ్నలు, సందేహాలకు కూడా తావిస్తున్నది. సంబంధ బాంధవ్యాలలో స్వేచ్ఛకు ఆస్కారం ఉందా? వ్యామోహం, వైరాగ్యం వీటి మధ్య మరొకటి ఏదైనా ఉందా? కొన్ని ప్రత్యేకమైన సంబంధాలలో ఉంటూనే వాటిపై వ్యామోహాన్ని వదలటం వల్ల ఆధ్యాత్మికంగా ఎదగటం నేర్చుకోవచ్చా? మనం అందరం దుఃఖాన్ని పోగొట్టుకొని సామూహికంగా ముక్తిని పొందటానికి ఏదైనా మార్గం ఉందా? ఆమె కథ వీటన్నిటికీ కూడా సమాధానం ఇస్తుంది.
ఇలాంటి ప్రశ్నలు ఏవైనా ఉంటే ఆ యొక్క యశోధరమాత కథ వీటన్నిటికీ కూడా సమాధానం ఇస్తుంది అని చెప్తున్నారు. వదిలి వెళ్ళిపోవటం, కోల్పోవటం అనే రూపంలో యశోధర యొక్క మొట్టమొదటి పరిపూర్ణ క్షణం దుఃఖభరితమైన సంబంధ బాంధవ్యాల ద్వారా జ్ఞానోదయం పొందే మార్గాన్ని తెరిచింది. ఈ మార్గంలో ఎంతో అద్భుతమైన శక్తి పొంగి పొర్లుతుంది. ఆమె యొక్క అంతరంగిక జీవితం మనలో ఎంతోమంది జీవితాలను పోలి ఉంది. సంబంధ బాంధవ్యాలలో ఆమె యొక్క దుఃఖం మన సొంత వైఫల్యాన్ని, విడిపోవటాన్ని, విడాకులు తీసుకోవటాన్ని, ప్రియమైన వారిని కోల్పోవటాన్ని, మరణాన్ని మనకు గుర్తు చేసింది. ఊహించని విధంగా కోల్పోవటం అనేది ఎంతో దుఃఖభరితమైనది. నిస్సహాయమైన విధంగా ఎప్పటికీ కోల్పోవటం అనేది ఆనందాన్ని హరింపజేస్తుంది, వేధిస్తుంది, మోడుబారిపోయేలా చేస్తుంది. వదిలివేయబడటం అనేది అత్యంత విషాదభరితమైన మానవ అనుభవం. యశోధర జీవిత కథ ఆమెను ఉత్తమ జీవిత చరమాంకానికి చేరుస్తుందని తనకు తెలుసు. కనుక ఆమె సామాన్యమైన పాత పద్ధతిలో వెళ్ళలేదు. ఆ మార్గం ఎలాగూ మూసుకుపోయింది. అయితే ఎటు వెళ్ళాలో అప్పటికే ఆమెకు స్పష్టంగా తెలియదు. తీవ్రమైన నైరాశ్యం ఆమెను ఒంటరితనం, వ్యాకులత, ఆత్మహత్యాయత్నం, ఉన్మాద స్థితిలోకి నెట్టివేశాయి. మనలో ఎంతో మందిలానే ఆమె కూడా కుప్పకూలిపోయింది, తలడిల్లిపోయింది. కొన్నిసార్లు తేరుకునేది, మరికొన్నిసార్లు తలమునకలైపోయేది. అయితే ఆ నైరాశ్యం మరి దానికి తాలూకా ప్రతిస్పందన అంతవరకు తెలియని నవ్యమైన, దివ్యమైన దాన్ని చెవి చూడటానికి సంసిద్ధం చేసింది. ఇది కూడా జీవిత నియమాలలో భాగమే కదా. మన అదృష్టం బాగుంటే దుఃఖ మూలాల్లోకి ప్రయాణించి ఆత్మ అవగాహనను, ఆత్మానుసంధానాన్ని బహుమానంగా పొందుతాం. ఎప్పుడైతే యశోధర పెద్ద పెట్టును ఏడ్చిందో అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా దాన్ని విన్నారు. బౌద్ధ మతంలోని మహాయాన సంప్రదాయాలలో క్వాన్యిన్ మాతను కారుణ్య దేవతగా, అంటే కారుణ్య బోధిసత్వగా అభివర్ణిస్తారు. బౌద్ధ మతంలోని మహాయాన సంప్రదాయాలలో క్వాన్యిన్ మాత అనే ఆమె అంటే కారుణ్య దేవతగా, కారుణ్య బోధిసత్వగా అభివర్ణిస్తారు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎప్పుడైతే దుఃఖం ఉన్నట్లుగా మనకు కనిపిస్తే చాలు, ఎక్కడైనా ఎప్పుడైనా దుఃఖం ఉన్నట్లుగా కనిపించినా చాలు, దాన్ని రూపం ఆపటానికి ఆ యొక్క దేవతామూర్తి యొక్క ప్రత్యక్షం అవుతారు అని చెప్తున్నారు. ఆపదల్లో ఉన్న వారిని ఆర్తిగా ఆదుకునే దివ్యత్వానికి ఆమె ప్రతీక. ప్రతి చేతిలోనూ ఒక కన్నును కలిగిన సహస్ర బాహువులు అందరి ఆపదలను పోగొట్టి ఆనందం పంచడానికి సదా సంసిద్ధంగా ఉంటాయి. ఆ ఏకాంత మందిరంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పరిసరాలను ఏదైనా సమాధానం దొరుకుతుందేమోనని వెర్రిగా వెతుకుతున్న యశోధర కళ్ళల్లోకి చూసిన ప్రజాపతి ఆమె ఎంతగా భీతిల్లిందో అర్థం చేసుకున్నారు. యశోధరమాత పెద్ద పెట్టును ఎప్పుడైతే ఏడ్చారో ఆ ఏడుపు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా విన్నారు. ఎప్పుడైతే ఆ ఏకాంత మందిరంలోనే ఉన్న వాళ్ళందరినీ కూడా యశోధరమాత చూస్తుందన్నమాట. అంటే ముందు అధ్యాయంలో మనం చదువుకున్న ఫ్రెండ్స్, అయితే దాన్ని ఇక్కడ మళ్ళీ మనకి గుర్తు చేస్తుందన్నమాట. ఆ ఏకాంత మందిరంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పరిసరాలను ఏదైనా సమాధానం దొరుకుతుందేమోనని పిచ్చిగా వెర్రిగా వెతుకుతున్న యశోధర కళ్ళల్లోకి చూసిన ప్రజాపతి మాత ఆమె ఎంతగా భీతిల్లిందో అర్థం చేసుకున్నారు. ప్రజాపతికి వెంటనే అర్థమయ్యింది అది ఆమె కడుపులో సుడులు తిరుగుతూ ఉప్పెనగా మారింది అని. అయితే తన గతం తాలూకా కష్ట నష్టాలు, దుఃఖాల ద్వారా పొందిన అనుభవంతో పూర్తి శ్రద్ధను యశోధరపై పెట్టింది. ఇక మాట్లాడకుండా ఆవిడ ఇంకా కింద మెక్కిళ్ళు పడుతూ ఉన్న యశోధర వైపు నెమ్మదిగా నడిచి ఆమె ఎదుట నిలబడి చేతులు చాపారు. యశోధర కథలో అలా ముందుకు వచ్చిన వారు ప్రజాపతి మాత. అప్పటికి ఆమె పరిపూర్ణ దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందలేదు. అయినా ఆమె ఒక దేవత కాదు, ఆమె బోధిసత్వ కాదు. అప్పటికి ఆమె కేవలం ఒక విధమైన దుఃఖాన్ని స్వయంగా చెవి చూసిన మానవ మాతృరాలే. అయితే ప్రత్యేకించి సిద్ధార్థుని కన్న తల్లి, తన ప్రియమైన సోదరి మహామాయాదేవి. ప్రసవం తర్వాత 7వ రోజు అనారోగ్యంతో మృతి చెందింది ఆమె. మరి ఆ గత్యంతరం లేని స్థితిలో ఆ యొక్క చిన్నారి సిద్ధార్థ సంరక్షణ చేపట్టడానికి, దత్తపుత్రుని లాలించి పాలించటానికి ఆమె కూడా ఆనాడు సజీవంగా ఉండిపోవలసి వచ్చింది. బాధాకరమైన గ్రహచారం పునరావృతమై ప్రజాపతి స్వీయ జీవిత అనుభవం బాధను, మరోప్రక్క అంకిత భావంతో కూడిన వాత్సల్యం యశోధరకు ప్రయోజనాన్ని అందించే లౌకిక జ్ఞానాన్ని, అంటే ఉండిపోవటాన్ని నేర్పించిందని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే ప్రజాపతి మాత అయినటువంటి యశోధరమాత వాళ్ళ అత్తగారు, యశోధరమాత ఎప్పుడైతే బాధపడుతూ ఉన్నదో, తన భర్త వెళ్ళిపోయిన దుఃఖంలో ఉన్నదో, ఆ దుఃఖాన్ని అంతా కూడా తను ఎప్పుడంటే తన పూర్వపు
ఆమె గతం తాలూకా స్మృతుల గురించి బాగా అనుభవం ఉండడం వల్ల ఆమె బాధ కూడా ఈమె లాంటిదే కదా అని చెప్పేసి అర్థం చేసుకొని ఈమెను అలా కాకుండా ఒక సరైన తోవలో పెట్టాలని చెప్పేసి ఆమె నడుము బిగించి ఇక నుంచి ఈమెకు ఉపదేశాలు అందిస్తూ ఉండడం నేర్పిందన్నమాట. ఆవిడ లౌకిక జ్ఞానాన్ని ఉండిపోవటాన్ని నేర్పించింది అని చెప్తారు. నిరాశ అందించే బహుమానం అనేది సరి అయిన సమయంలో ఒక మాతృమూర్తిగా జీవితాన్ని సంపూర్ణంగా స్వీకరించటాన్ని నేర్పింది. కనుక ఆమె అటు మరలి తన అస్తిత్వం అంతా ప్రేమతో నింపుకొని ప్రజాపతి యొక్క జ్ఞానాన్ని స్వీకరించింది. అందుకే ఆమె ముందుకు వచ్చింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రజాపతి మాత యొక్క కరుణ ఆమె హృదయాన్ని తాకింది. దుఃఖంలో కూరుకుపోయిన యశోదరను కలిసి తన దుఃఖాన్ని దాని ద్వారా పొందిన జ్ఞానాన్ని సాటి మహిళగా మాతృమూర్తిగా మానవత్వంతో పంచుకోవటానికి సంసిద్ధమైంది యశోదరమాత. అంతేకాని ప్రజాపతి ఏమీ దేవత కాదు, అలాగే ఇంకా పరిపూర్ణురాలు కానే కాదు, దివ్య సేవకురాలు కాదు. అయితే తాము ఎంతగానో ప్రేమించే వ్యక్తి యొక్క దుఃఖాన్ని కల్లారా చూడటంతో ఆమెలో ఒక ప్రజ్ఞాకరుణ పెళ్లిబికాయమాట. ఎప్పుడైతే ఆ దుఃఖంలోనే ఆమె కోడలు ఎంతో ఇష్టమైన ఆమె కదా, ఆమె ఎప్పుడైతే ఆ దుఃఖంతో ఉందో ఆ దుఃఖాన్ని నుంచి బయట ఎలాగైనా సరే లాగాలనేసే ఆలోచన ద్వారాగా ఆమెలోనే ఆ యొక్క జ్ఞానం వచ్చి ఈమెకు ఒక మార్గదర్శనాన్ని చూపించారన్నమాట. అంతేకాని అప్పటికేటంటే బోధికురాలు కాదు, ఏమీ దేవత కాదని చెప్తున్నారన్నమాట. జీవితంలో కొన్ని సందర్భాల్లో షాక్కి, బాధకి, దుఃఖానికి లోనైనప్పుడు మొట్టమొదటిగా ప్రతిస్పందించిన వారి మాటలు, చేష్టలు అనేవి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. అవి ఎంతో బలమైన సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయి. వాటి మీద మిగిలిన పర్యవసానాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎవరికైనా ఎప్పుడైనా సరే తీవ్రమైన అస్వస్థత కలిగి మొదటిసారి దాన్ని వైద్యుడు వెల్లడిస్తున్నప్పుడు ఆయన ఎంత విశ్వాసపూర్వకంగా తగ్గిపోతుందని భరోసా ఇస్తే దాని ప్రభావం ఆ రోగిపైన అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ వైద్య చికిత్స ద్వారా స్వస్థత చేకూర్చుకోవటానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రజాపతి మాత యొక్క అనునయపరిచే మాటలు, సాంత్వన కలిగించే ఆలింగనం, ఆవిడ కనబరిచిన శ్రద్ధ, కరుణ అన్నీ కూడా దీన్నే ప్రతిబింబించాయి. అప్పుడు ఆమె యశోదరతో అన్నారు, ఇప్పుడు మేమంతా నీకు తోడుగా ఉంటాం. యశోదరమాతతోటి ప్రజాపతి మాత అన్నారన్నమాట, ఇప్పుడు మేమంతా నీకు తోడుగా ఉంటాం. ఈ క్షణంలో దీన్ని నమ్మటం అసాధ్యంగానే అనిపిస్తుంది, కానీ నువ్వు వినాలి. నేను ఒక మార్గం కనుగొన్నాను. మేము ఒకనొక మార్గం కనుగొన్నాం. మరి నువ్వు నీ మార్గాన్ని కనుక్కోవాలి. సిద్ధార్థకు నా అవసరం ఎలా ఉండేదో అలాగే ఇప్పుడు నీ బిడ్డకు నీ అవసరం ఉంది. కాబట్టి నీ కోసం ఒక కొత్త మార్గం తెరుచుకుంది. నువ్వు మాతో కలిసి ఆ మార్గంలో ప్రయాణించు. ఇది ఎప్పటికీ ఉండిపోయే వారి కోసం, అలాగే ఇంకా ఒకరితో ఒకరు ప్రేమను పంచుకునే వారి కోసం ఏర్పరిచిన మార్గం అనేసి ప్రజాపతి మాత చెప్తున్నారు. బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత వదిలివేయబడిన యశోదర మొదట ఏకాకిలా భావించి దుఃఖంలో మునిగిపోయింది. అయితే సంఘం ముందుకు వచ్చి సానుకూలంగా ప్రతిస్పందించింది. వాళ్ళంతా కలిసి హక్కును చేర్చుకొని మానవత్వపు మహత్వపూర్వకమైన బహుమానాన్ని, సరైన బంధాల మాధుర్యాన్ని పంచారు. ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ అయినటువంటి డాక్టర్ జీన్ బేకర్ మిల్లర్ అనే దీన్నే పరస్పర సహానుభూతిగా పేర్కొంటారు. అంతలా తల్లడిల్లిపోతున్న యశోదరను చూడగానే ప్రజాపతి మాత కదిలిపోయింది. ఆర్తిగా ఆమె వైపు అడుగులు వేసింది. యశోదర అనుభవిస్తున్న ఆవేదనకు చలించినట్లుగా ఆమె అస్తిత్వం స్పందించింది. దీనివల్ల వారిద్దరిలోనూ ఏకకాలంలో ఒక గొప్ప ప్రక్రియ జరగటం మొదలైంది. ఆ క్షణంలోనే వారికి సరైన వివేకంతో కూడిన అనుబంధపు ఏకత్వం అవగతమయ్యింది. అయితే ఇది ఏం చెయ్యాలో తోచక కొయ్యబారిపోయి ఎదుటివారి చెప్పుల్లో కాళ్ళు దోర్చడం లాంటిది కాదు. ప్రతి ఒక్కరూ కూడా సమూహంలో పాల్గొని ఇతరులు పాల్గొన్న దాన్ని చూసి అనుభూతి చెంది స్పందిస్తూ సహానుభూతిని పొందడం అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇతరుల తమ స్పందనను పరస్పరం అనుభూతి చెందసాగారు. దీన్నే పరస్పర అనుభూతి అంటారు. సాధారణ పరిభాషలో అన్యోన్యత అని కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగా ప్రతి వారు ఇతరుల ఉనికిని తక్షణమే అనుభూతి చెందేవారు. మరో మాటలో చెప్పాలి అంటే ఇతరులను స్పష్టంగా గ్రహించారు. దీని ద్వారా ఒక చలనం, జ్ఞానం, ఇంకా అన్నింటి యొక్క అంతరార్థం అవగాహనకు వస్తుంది. ప్రముఖ రచయిత అయినటువంటి మార్టిన్ బూబర్ రాసినట్లుగా నిజమైన కలయిక అనేది ఒక వ్యక్తి యొక్క శరీరం, మనస్సు, ఆత్మస్థాయిల్లో పరిపూర్ణంగా ఇతరులతో కలవటం అని చెప్పాలి. ఇది ఒక వర్ణనాతీతమైన ఆత్మైక స్థితి. ఈ నిజమైన కలయికనే జుడిత్ జోర్దన్ అనే ఆయన అసలైన అనుభవాన్ని సృష్టించుకోవటం అని పేర్కొంటారు.
ఇతరులతో ఉంటూ స్పందిస్తూ స్పందనను వ్యక్తం చేస్తూ వర్తమాన క్షణాలను సహసృష్టి చేయటం గురించి ఆయన పరస్పర అనుబంధాల సారం అని కూడా అంటూ ఉంటారు. ప్రజాపతి మాత యశోదర యొక్క ఆ వర్తమాన క్షణపు అసలైన అనుభవంతో తదాత్మ స్థితిలో అనుసంధానమయ్యారు. అంతేకాకుండా తాను గతంలో పొందిన అనుభవాన్ని, దాని ద్వారా పొందిన జ్ఞానసారాన్ని, అలాగే యశోదర గతంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకున్నారు. అందుకే ఆవిడ విశ్వ చైతన్య రసామృతాన్ని, కరుణను అందరికీ పంచడానికి సంసిద్ధమయ్యారు. సహానుభూతి అంటే ప్రత్యేకించి ఒకరికి కరుణను పంచటం, కరుణ అంటే సహానుభూతి, అందరితో కలిగి ఉండటం అన్నమాట. సహానుభూతి అనేది ప్రవేశ ద్వారం అయితే కరుణ అనేది విశ్వ హృదయ చైతన్యం యొక్క మూలం. ఇక అనుసంధానానికి పంచరత్నాలు. అనుసంధానం కావటానికి డాక్టర్ జీన్ బేకర్ మిల్లర్ మనకు 5 అంశాలను సూచించారంట. ఆధ్యాత్మిక సంఘంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రింద పేర్కొన్న 5 ప్రధాన లక్షణాలు ఖచ్చితంగా ఉన్నట్లయితే కనుక వారందరి పరస్పర అనుసంధానం దివ్య జీవన బాంధవ్యాలను, ఆధ్యాత్మిక అనుబంధాలను పటిష్టం చేస్తుంది అని చెప్తున్నారు. అవి ఏమిటంటే అభిరుచి, సాధికారత, తన గురించి, ఇతరుల గురించి, బంధాల గురించి జ్ఞానాన్ని కలిగి ఉండటం, స్వీయ విలువ పెరగటాన్ని అనుభూతి చెందటం, ఇక ప్రగాఢమైన అనుసంధానాన్ని కోరుకోవటం. అనుసంధానంలోనికి రావటం మొదలుపెట్టినప్పుడు సమూహంలోని ప్రతి వారు పైన తెలిపిన 5 అంశాలను అనుభూతి చెందటం జరుగుతుంది. పరస్పర సహానుభూతికి ఇది ఒక ఉదాహరణ. పిలిచిన వారికి, వచ్చిన వారికి కూడా చక్కని ఉదాహరణ ఇది. ఎలా అనిపిస్తుంది అంటే దాదాపు ఒకేసారి ఏకకాలంలో పరిణామ ప్రక్రియ సంభవిస్తున్నట్లు. నిజమే, మరి పరస్పరం ఏకకాలంలో ఎదుగుతాం. నేటి తరం న్యూరో సైన్స్ ఈ విషయంలో సజీవ సాక్ష్యాలను మనకి చూపిస్తుంది. మెదడులో ఉండే మిర్రర్ న్యూరాన్స్ మనమంతా ఒకరితో ఒకరు అనుభవాలను పంచుకోవటానికే కలిపి ఉంచబడ్డామని స్పష్టంగా ధృవీకరించింది. మొట్టమొదటి ఈ అధ్యయనాల కోసం కోతుల మెదడులోని మోటార్ కార్టిసెస్లలో ఎలక్ట్రోడ్లను అమర్చారు. కోతులు ఒకదాన్ని మరొకటి అనుకరిస్తాయనేసి మనందరికీ తెలిసినదే. అయితే ఈ పరిశీలనలో తేలింది ఏమిటంటే ఒక కోతి చేసిన చేష్ట మరొక కోతి మెదడులోని అదే భాగాన్ని ప్రేరేపించి అదే చేష్ట ఈ రెండవ కోతి కూడా చేసేలా న్యూరాన్స్ ప్రేరేపిస్తున్నాయి. మానవులలో కూడా సరిగ్గా ఇదే విధంగా జరగటాన్ని గమనించారు. ఇంకా మనం అందరికీ తెలిసిన ఉదాహరణ చెప్పాలి అంటే ఒక వ్యక్తి ఆవలిస్తుంటే ఎదుటివారి మెదడులోని న్యూరాన్లు సరిగ్గా అదే విధంగా ప్రేరేపిస్తూ ఇతన్ని కూడా ఆవలించేలా చేస్తాయి అని. ఈ విషయంలో ఎంతో ఎరుకుతో ఉన్నప్పటికీ ఆపటం అసాధ్యమే. ప్రతి ఒక్కరికి ఆవలింత అనే అంటువ్యాధి అనుభవం ఉండే ఉంటుంది. మరి ఇది మెదడులో మిర్రర్ న్యూరాన్ల ప్రతిస్పందన అన్నమాట. మానవులలో శరీరం, మనస్సు లేదా మెదడు, మనస్సు ఒకటే విధమైన అమరికలో వచ్చినప్పుడు ఇంద్రియపరమైన, భావోద్వేగపరమైన, అసంకల్పితమైన మరి అతీంద్రమైన శక్తులన్నీ కూడా కలిసి అనుభవాలను పంచుకునేలా ప్రేరేపిస్తాయట. ఒక మానవులలో శరీరం, మనస్సు లేదా మెదడు, మనస్సు కూడా ఒకే విధమైన అమరికలోకి వచ్చినప్పుడు ఇంద్రియపరమైన, భావోద్వేగపరమైన, అసంకల్పితమైన మరి అతీంద్రమైన శక్తులన్నీ కూడా కలిపి అనుభవాలను పంచుకునేలాగా ప్రేరేపిస్తాయి అని చెప్తున్నమాట. అంటే మన శరీరంలో ఉన్నటువంటి మనస్సు, మెదడు లేదా మనస్సు, శరీరం అన్నమాట. ఇలాగా శరీరం, మనస్సు లేదా మెదడు, మనస్సును ఇలాగ ఏదైతే ఒక అమరిక అంటే ఒక లైన్లో అన్నమాట, ఒక వరుసలోకి వచ్చేటప్పుడు ఇంద్రియపరమైనటువంటి, భావోద్వేగపరమైన, అసంకల్పితమైన మరి అతీంద్రమైన శక్తులన్నీ కూడా కలిసి అనుభవాలను పంచుకునేలాగా ప్రేరేపిస్తాయి అని చెప్తున్నమాట. అంటే తల్లి బిడ్డలో ఊసులాడుకునేటప్పుడు గమనిస్తే కనుక ఆ పసిబిడ్డ యొక్క ముఖ కవళికలను తల్లి ప్రతిబింబిస్తూ ఉంటుంది. నవ్వుతూ ఉంటే నవ్వుతుంది, ఏడుస్తుంటే ఏడుస్తుంది అన్నమాట. అలాగా ఇది క్షణాల్లో మారిపోతూ ఉంటుంది. ఒకవేళ ఆ తల్లి ముఖం కనుక తన బిడ్డ యొక్క భావాలను ప్రతిబింబించకపోయినా సరే, లేదా కొన్ని ప్రయోగాల్లో తల్లికి బిడ్డను అనుకరించకుండా ఉండమని సూచించినప్పుడు ఆ పసికందు బాధను వ్యక్తం చేసినట్లుగా నమోదవుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే తల్లి దృష్టిని ఆకర్షించడానికి, తిరిగి అనుసంధానాన్ని ఏర్పరచడానికి ఆ పసికందు శతవిధాలా ప్రయత్నించటం. అందుకే మనం పరస్పర స్పందన కోసం, పునరానుసంధానం కోసం ప్రయత్నిస్తాం. సరైన బంధాల్లో ఉంటూ మానవత్వంతో ఎదగటానికి సంబంధ బాంధవ్యాల ద్వారా మార్గాలను అన్వేషించి
వాటిలో నిమగ్నమైపోయి వాటిని మెరుగుపరుచుకొని పునరుద్ధరించుకోవటం అనేది అత్యంత ప్రధానమైన విషయం. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ప్రొఫెసర్ జాన్ డీసిటే ఆధ్వర్యంలో అన్యోన్యమైన బంధాలలో న్యూరలాజికల్ ప్రభావాలను గురించి అధ్యయనం చేశారు. అలాంటి 2 మెదళ్ల పనితీరును గమనించారు. వారిలో ఒకరు పరిశీలించేవారు, మరొకరు బాధను అనుభవిస్తున్నవారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి బాధను అనుభవిస్తారో, ఉదాహరణకు అతని వ్రేలిని సూదితో గుచ్చినప్పుడు తనతో అవ్యాజమైన ప్రేమబంధంలో ఉన్న వ్యక్తి యొక్క ఇంద్రియాల స్పందనకు సంబంధించిన వ్యవస్థ రెండు మెదడుల్లోనూ ఒకేసారి ఉత్తేజితమైంది. పరిశీలించే వ్యక్తిలో మెదడులోని కార్టికల్ భాగాలు ఎక్కువ ఉత్తేజితమై ఇంద్రియాల చలన వ్యవస్థ తక్కువ ఉత్తేజితమైంది. బాధను అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు గతానుభవం, కరుణ, అర్థం చేసుకోవటం, వివేకంతో ఉండటం, ప్రతిస్పందించటం, ఇంకా బాధను అనుభవిస్తున్న వారికి ఓదార్పును, ప్రశంసలను పంపటం వంటివన్నీ కూడా జరిగాయి. టిబెట్కు చెందిన బౌద్ధ సన్యాసులు దుఃఖంలో ఉన్నవారిలో కరుణను పెంపొందించటం అనే సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ లాబొరేటరీ సెట్టింగ్లో గొప్పగా ప్రతిస్పందించారు. అంతేకాదు సానుకూలమైన ప్రతిస్పందనను అనూహ్యంగా క్రియాశీలకంగా చేపట్టారు. కనుక ఈ పరిశోధన ఇతరుల బాధలలో ఉన్నప్పుడు, వారికి అవసరం అనిపించినప్పుడు మన అనుభవం యొక్క ఫలాలను మానసిక శిక్షణ ద్వారా చేకూరిన ప్రయోజనాలను కూడా మనం తప్పకుండా పంచాలని సూచిస్తుంది. కనుక పరస్పర సహానుభూతితో వ్యవహరించటం అనేది కేవలం ఇతరులను అనుభూతి చెందటం మాత్రమే కాదు, లేదా ఇతరుల చెప్పుల్లో కాళ్ళను దూర్చడం కాదు. వాస్తవానికి ఇది ఇతరులను అర్థం చేసుకోవటం, ఇతరులకు కరుణను పంచటం, ఇంకా చెప్పాలంటే ఇతరులకు సహాయపడే మార్గాన్ని కనుగొన్న వాళ్ళు స్వీకరించడానికి తోడ్పడటం అని. ఇతరులకు సహాయపడే మార్గాన్ని కనుగొని అప్పుడు వాళ్ళు స్వీకరించడానికి తోడ్పడటం అన్నమాట. ఇలా ఈ ప్రక్రియలో స్వీకరించేవారు, అమర్చేవారు, స్వీకరించేవారు, సమర్పించేవారు ఇరువురు కూడా ఏకమవుతూ ఉంటారు. ఈ అద్భుతమైన ప్రక్రియ ఇతరుల బాధలను పంచుకోవటానికి ఆధారంగా మారి జీవితంలోనూ ధ్యానంలోనూ కూడా మన సామర్థ్యాన్ని, తీవ్రతను అన్ని విధాలుగా అద్భుతంగా పెంచుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.